నమస్తే అండి. నా పేరు వెలగాని నరసింహులు. నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి. నేను ఈరోజు మీకు తెలియజేయబోయే చిన్న విషయం ఏంటంటే, ప్రస్తుతానికి తెలంగాణలో ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ సంబంధించి అప్లై చేసేటప్పుడు చిన్న ఇష్యూ రైజ్ అవుతున్నది. దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో బ్యాచ్ ఆఫ్ ద రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగినది. ఆ బ్యాచ్ ఆఫ్ ద రిట్ పిటిషన్స్ ఏంటి అంటే, తెలంగాణలో గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఎలా అవుతున్నారో అది ఏపీది కనుక అయితే కనుక తెలంగాణలో చెల్లదు అనేది ఇష్యూ ఇక్కడ. దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఇది కామన్ స్టేట్గా ఉన్నప్పుడు తీసుకున్నాం కదా, ఇది వ్యాలిడ్ కింద పరిగణించాలి అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ చాలామంది బ్యాచ్ ఆఫ్ ద రిట్ పిటిషన్స్ చాలా కేసులు అక్కడ ఫైల్ చేసి ఉన్నారు. కానీ ఆ కేసులన్నింటినీ డిస్మిస్ చేస్తూ సదరు గౌరవ తెలంగాణ హైకోర్టు వారు నిర్ధారించడం ఏమిటంటే, ఏ స్టేట్లో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసి తీసుకొని ఉన్నారో అక్కడే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇన్ ద సెన్స్, మీరు తెలంగాణలో జాబ్ కోసం అప్లై చేసినప్పుడు అక్కడ లోకల్ కింద కానీ లేకుంటే అక్కడ క్యాస్ట్ మీరు క్లెయిమ్ చేసినప్పుడు అక్కడ గవర్నమెంట్ వారు ఇచ్చిన సర్టిఫికేటే వ్యాలిడ్ కిందకు వస్తుంది. వేరే స్టేట్లో తీసుకున్న సర్టిఫికేట్ మీరు అక్కడ తీసుకెళ్ళి చూపించేదానికి లేదు అనేది ఇక్కడ కాన్సెప్ట్. కాబట్టి మీరు తెలంగాణలో ఉంటే కనుక మీరు పాత క్యాస్ట్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని జాబ్స్కి అప్లై చేయాలనుకుంటాము పొరపాటు కిందకి వస్తుంది. కాబట్టి మీరు మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసి పెట్టుకోవడం వల్ల ఏదైనా సరే జాబ్కి అప్లై చేసేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉంటాయి. లేదనుకోండి ఈ లీగల్గా ఈ ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. నమస్తే అండి, ఉంటానండి.